ఓ మెడికోని పట్టుకుని శృంగారంలో సందేహాలున్నాయి తీరుస్తావంటూ వేధించాడు. బూతు బొమ్మలు చూపించి కోరిక తీర్చాలని వెంటపడ్డాడు. స్నేహితుడితో ఆ అమ్మాయి కలిసిన ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. ఇలాంటి నీచాతి నీచమైన పనులు చేసింది ఏ రోడ్ సైడ్ రోమియోనో పని పాటాలేని పోకిరనో కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసేవారిని కటకటాల్లోకి పంపాల్సిన పోలీసే వేధించాడు. ఆ కీచక కానిస్టేబుల్ని జైలుకు పంపారు పోలీసులు. వీడే ఆ కీచకుడు. పవిత్రమైన పోలీసు వృత్తి చేపట్టి డిపార్ట్మెంట్ పరువును బజార్కి ఈడ్చాడు. పేరు గోపి. నెల్లూరు జిల్లా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో 4.5 ఏళ్లుగా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పగలంతా డ్యూటీ చేసే గోపి సాయంత్రం అయిందంటే చాలు పార్కుల చుట్టూ తిరుగుతాడు. జంటలు ఏకాంతంగా కనిపిస్తే చాలు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందినకడికి డబ్బులు గుంజేస్తాడు. అవకాశం ఉంటే అమ్మాయిల్ని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడతాడు. ఇతగాడి బారిన పడ్డ అమ్మాయిలెవరూ పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేవాళ్లు కాదు. ఈ నెల 20న బాలాజీనగర్లోని పద్మావతి గ్రీన్ సిటీ సమీపంలో కారులో ఇద్దరు మెడికో విద్యార్థులు కూర్చుని మాట్లాడుకుంటుండగా గోపి అక్కడికి వెళ్లి సెల్ ఫోన్లో వారి ఫోటోలు తీశాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని నిలదీశాడు. ఫోటోలు మీ కుటుంబ సభ్యులకు పంపిస్తానని భయపెట్టి 10,000 కాజేశాడు. అంతటితో ఆగలేదు. ఇద్దరి ఫోన్ నెంబర్లు తీసుకుని పంపించేశాడు. మరుసటి రోజు అమ్మాయి ఇంటికెళ్లి ఫోన్ చేశాడు. 90,000 ఇవ్వాలని లేదంటే ఫోటోలు తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. ఫోటోలు ఇవ్వమని ఆ విద్యార్థిని ప్రాధేయపడింది. ఆమెను చెట్టు పొదల్లోకి తీసుకెళ్లాడు గోపి. తనకింకా పెళ్లి కాలేదని, శృంగారంలో సందేహాలున్నాయని, తన డౌట్స్ తీర్చాలి అంటూ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన ఫోన్లో బూత్ వీడియోలు చూపిస్తూ 2 గంటల పాటు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాప రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ నీకు తెలియదా నాకేం కావాలని చెప్పేసి అన్నాడని చెప్పేసి రికార్డింగ్ కూడా చేసింది. ఆ పాప ఆడియో రికార్డింగ్ చేసింది. ఆడియో రికార్డింగ్స్ వీటిని బట్టి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కీచక కానిస్టేబుల్ వెకిల్ చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు అతగాడి వాయిస్ ను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు గోపిని అదుపులోకి తీసుకుని విచారించారు. అమ్మాయిని వేధించినట్లు తేలడంతో అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సెక్సువల్ గా మాట్లాడినందుకు అని చెప్పి 354A పెట్టాము. నిర్భయ యాక్ట్ కేసు అది. 341 అమ్మాయిని రాంగ్ రిస్ట్రైన్ చేశాడు. అక్కడ 2.5 గంటల పాటు అమ్మాయిని మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మాయితో వీడియోస్ చూపిస్తా అమ్మాయిని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఈ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసాం. నిన్న సాయంత్రం వచ్చేసి అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పెడతాం. ఎవడైనా వెకిల్ చేష్టలకు పాల్పడితే తీసుకెళ్లి జైల్లో వేసి 4 తగిలించాల్సిన కానిస్టేబులే పోకిరిల కంటే హీనంగా ప్రవర్తించి డిపార్ట్మెంట్ పరువు తీశాడు. ఇప్పటి వరకు ఈ కీచక కానిస్టేబుల్ బారిన పడ్డ అమ్మాయిలు ఎంతమందో తెలియాల్సి ఉంది.